హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. పిల్లలు ఈవినింగ్ అయితే ఏదో ఒక స్నాక్స్ కావాలని అడుగుతుంటారు కదండి. బయట ఫుడ్ కంటే ఇలా ఇంట్లో టేస్టీగా హెల్తీగా చేసి పెట్టండి. సింపుల్ కూడా అండి, ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. ఇంతకీ రెసిపీ పేరు చెప్పలేదు కదండి. బ్రెడ్ రోల్స్ చాలా బాగా కుదురుతుంది. ముందుగా ఒక 6 స్లైసెస్ బ్రెడ్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 బాయిల్డ్ పొటాటోస్, ఆలు ఒక 2 ఉడికించుకున్నది స్మాష్ చేసుకొని అందులోనే కొద్దిగా ఒక ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకున్నది, పచ్చిమిర్చి ఒక 2 సన్నగా కట్ చేసుకున్నది, కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇందులోనే మనం మిక్సీ పట్టిన బ్రెడ్ని కూడా యాడ్ చేసుకొని ఒక చపాతీ ముద్దలాగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ ఒక హాఫ్ కప్ అంత తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి, ఉండలు లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్, ఆలు ఇలా రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఏ షేప్లో కావాలంటే ఏ షేప్లో మీరు రెడీ చేసుకోవచ్చు. మీకు ఇలా షేప్స్ వస్తలేదు, కొంచెం వాటరీగా అయిపోయింది అనుకుంటే కొద్దిగా శనగపిండి కానీ మైదా కానీ యాడ్ చేసుకోండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఈ రోజుని ఇప్పుడు కార్న్ఫ్లోర్లో డిప్ చేసి వెంటనే బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి వేడి ఆయిల్లో వదిలేసి ఒక 5 నిమిషాలు ఇటు సైడు ఒక 5 నిమిషాలు అటు సైడ్ సిమ్లో పెట్టుకొని తీసేస్తే మన బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్, టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకి ఒకసారి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ కంటే ఇది హెల్తీ కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వేజనో సుఖినో భవంతు. నా రెసిపీస్ నచ్చినట్టయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ.